అంటే దేవుని పట్ల విశ్వాసంతో వాళ్ళు విశ్వాసులై మనము విశ్వాసులైతేనే నమ్మదగిన వారుగా ఉంటారు. కాకపోతే వాళ్ళని ఏదో ఒక టైంలో నమ్మలేమన్నమాట. మోసం చేస్తారు, దాస్తారు, అన్యాయం చేస్తారు, బాధ పెడతారు. అందుకని దయచేసి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీ కొరకు ప్రాణం పెట్టిన వాడే నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వాడు. కాబట్టి మిమ్మల్ని అవసరాలను బట్టి ప్రేమించే వాళ్ళ కొరకు ప్రభు సన్నిధికి దూరం అవుతారు. మీకు యేసు ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఒకవేళ మీరు భోజనానికి వెళ్తే అక్కడ తినే భోజనం కూడా మీకు యేసు ప్రభు బలినే గుర్తు చేస్తుంది. పిలిచినోడు మీకోసం బలి అవలా, ఆడు మళ్ళీ వెంటనే తేడా మాట్లాడేస్తాడు. ఏమని? ప్రతి దాంట్లోనే తేడా చూపిస్తాడు. భోజనాలు ఎలాగున్నాయని అడుగుతాడు. మా భోజనాలు ఎలాగున్నాయని అడుగుతాడు. మీ ఇంటికాడ పెట్టో, లేకపోతే వాళ్ళ ఇంటికాడ పెట్టారు, ఇలా పెట్టారు, అలా పెట్టారు అంటారా? అనరా? పొద్దున్నుండి మధ్యాహ్నం పెట్టారు, సాయంత్రం పెట్టారని చెప్తారు. ఒరేయ్ వేడి వేడి సాంబార్ రా అంటారు. అంటే ఏంటి అర్థం? మీ ఇంటికాడ చల్లవైపోయింది వేసారు నాకని. అంటే ప్రతి చోట తేలిపోతాడు. అన్నీ ఎరిగినా, అన్నీ తెలిసినవాడు ప్రభు మాత్రం ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన వధ చేయబడినటువంటి గొర్రె మౌనంగా ఉండినట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. తల ఎత్తలేదు, బెదిరించలేదు. ఏమండి? దీనుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన శ్రేష్టమైన బలి. ఈ ప్రపంచంలో ఏ బలి కూడా ఆయనతో సాటి కాదు, ఆయనతో సమానం కాదు. ఒకసారి ఈ వాక్యం చదువుదాం చూడండి. 9వ అధ్యాయము హెబ్రీ పత్రికలో నుంచి. హేబేలు అర్పించిన బలి మన కొరకు బలి అయిన క్రీస్తు. మన కొరకు బలి అయిన క్రీస్తు. ఒకసారి 9వ అధ్యాయము 23-24. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. 25. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. 26. అట్లైన యెడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు ఆయన శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడి. ఇప్పుడు ఎవరినైనా బలిచ్చాడా? ఆయన తానే బలిగా ఇచ్చుకున్నాడా? ఏ రక్తంతో ఆయన పరలోకంలో ప్రవేశించాడు? యేసుక్రీస్తు రక్తం. తన స్వరక్తం మన పాపములను మన మీద మోపలేదు, మనల్ని హేళన చేయలేదు. నీ సంగతి అంతా తెలుసని ఎప్పుడు అనలేదు. కానీ మన కొరకు ఆయన ఆ మౌనం వహించాడు, మన కొరకు బలి అయ్యాడు. కాబట్టి యేసు ప్రభు బలి శ్రేష్టమైన బలి. ఆయన తను తానే అర్పించుకున్నాడు. సదాకాలమైనటువంటి నీళ్ళు బలి, ఒక్క బలి. ఇప్పుడు 10వ అధ్యాయం హెబ్రీ 10:10లో ఏముంది? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసుక్రీస్తు శరీరము ఎన్నిసార్లు అర్పించబడింది? ఒక్కసారే. తర్వాత 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు బలి, ఒక్క బలి. ఎంతకాలం నిలుస్తుంది యేసుప్రభు బలి? అంటే భూమి ఉన్నంతకాలం ఉంటుందా? ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటుందా? ఉంటుంది. సృష్టి ఉంటే ప్రభు బలి ఉంటుంది. ఇంకొక బలి లేదు, ఇంకొక బలి ఉండబోదు. ఇది సదాకాలము నిలిచే బలి. ఒక్క బలిని అర్పించి చూడండి. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడ కనిపెట్టుచు ఎక్కడున్నాడు? ఆయాసనుడయ్యాడు. ఆయనతో పాటు ఎవరున్నారు? మనము ఉన్నాం. అంటే ఏ బలిని బట్టి అంగీకరించబడ్డాం? యేసుప్రభు బలి. యేసుప్రభు బలిని బట్టి మనం అంగీకరించబడ్డాం కనుక ఆయనతో పాటు కూర్చున్నాం. అది హేబేలు అర్పించిన బలి అనమాట. అంటే హేబేలు యొక్క బలి దేవునికి అంగీకారమైంది కదా.
యేసుప్రభు బలి మనము అంగీకృతం అయ్యాం కాబట్టి ఆయన బట్టి మనము ఆయన సన్నిధికి చేరగలుగుతున్నాం అనమాట. ఇంకేమన్నాడు 14 వచ్చిన చూడండి. ఒక్క అర్పణ ఒక్క బలి ఈయన పరిశుద్ధపరచబడి వారిని, అంటే ఆయన ఎవరినైతే పరిశుద్ధపరుస్తున్నాడో ఆ పరిశుద్ధపరిచేబడే వారిని సదాకాలానికి, ఇది అర్థం అవ్వలేదు చాలా మంది క్రైస్తవులకి, ఏంటి సదాకాలం నిలిచే బలి అని అర్థం అవ్వలేదు. అందుకని మళ్ళీ పాపం చేస్తే నరకని పోతారని చెప్తున్నారు వాళ్ళు. అలా అని చెప్పేసి వాళ్ళు ఏ పాపం చేయరా, అలా అంటే చేయమని అర్థమా? అది అన్నటికీ కూడదు, అసలు మళ్ళీ పాపం చేయడానికి కూడదని చెప్పాడు. కానీ వీళ్ళు ఎంత ఎలా ఉంటారంటే వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంటే ఏంటి, వాడేసుకుంటారు, కృపను దుర్వినియోగం చేస్తారు, దేవుని కృపను దుర్వినియోగం చేస్తారు. అంటే ఎలాగూ మనం నరకానికి వెళ్ళాం కదా, ఈ ఆళ్ళకి ఈ పాపం చేసేద్దాం అనుకుంటారు అన్నమాట కొంతమంది. అలాంటి పనికి మళ్ళీ ఉన్నారు. సరిగ్గా వినండి, ఎలాగ క్షమాపణ ఉంది, పరలోకం వెళ్ళిపోతామని పాపం చేశాడు ఒక వ్యక్తి. తప్పించుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? నరకానికి వెళ్ళడు. కానీ ఏం చేస్తాడు? ఏం జరుగుద్ది? ప్రభువు ఖచ్చితంగా ఈ లోకంలోనే శిక్షిస్తాడా శిక్షించడా? అది ఇవాళ ఏం అవలా, ఇవాళ తప్పు చేశా దాశా, ఇవాళ ఏం అవలా, రేపు కూడా ఏం అవలా, ఎల్లుండి కూడా ఏం అవలా. అంటే ఇవన్నీ అవకాశాలే కాదా? కృప ఉందా లేదా? ఉంది. ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? అది ఈ లోపులో ఒప్పుకో, నువ్వు ఒప్పుకుని మాదిరిగా జీవించు. లేదంటే నిన్ను బట్టి నువ్వు తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ చాలామందికి ఇప్పటికీ తెలిసిపోయింది. నిన్ను బట్టి చాలామంది అప్పుడే బలహీనలు అయిపోయారు. బలహీనమైన మనసాక్షి వాళ్ళకు కూడా వచ్చేసింది. కాబట్టి నువ్వు ఒప్పుకో, సరిదిద్దుకో, పశ్చాత్తాపడు అని దేవుడు సమయం ఇస్తాడు, ఆ కృప చూపుతున్నాడు. దాన్ని కూడా కాకపోతే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే లోకంతో పాటు మనం శిక్షావిధి పొందకుండా ప్రభువు చేత మనం ఏం చేస్తాం? శిక్షించబడతాం. ఎందుకు ప్రభు శిక్షిస్తున్నాడు? అది ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు శిక్షిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మామూలుగా అయితే మన లెక్కల్లో అయితే ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేయాలి? మన లెక్కల్లో మన తీర్పు ప్రకారం అయితే చంపేయాలి. తర్వాత ఎక్కడ వేసేయాలి? నరకంలో వేసేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? విడువక మన ఎడల శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ మారదు కనుక విడువక మన ఎడల ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్నాడు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు జారిపడ్డం ప్రభు లేపాడు. లేపితే ఏం చేయాలి? ఆ జారిపోయిన సంగతి ఒప్పుకొని, బాబు మీరు ఎవరు ఇలాంటి జారిపోయే పనులు చేయకండి, దాని యొక్క పర్యవసానాన్ని ప్రభు నేను అనుభవిస్తున్నాను, ఆ శిక్ష నేను అనుభవిస్తున్నాను, మనము ఎలా అంత పాడైపోతామో, ఎంత మన మనసాక్షి ఎంత భయంకరంగా మారిపోతుందో నేను అనుభవించాను. దయచేసి ప్రభుకు దూరం కాకండి, ఆయన సన్నిధికి దూరం కాకండి, ఆయన కృపను వినటం మానకండి అని చెప్పి బ్రతిమాలుకోవాలన్నమాట. సంఘం ఎదుట మనం ఒప్పుకోవాలి. అక్కడ చెప్పాడు యాకోబు పత్రికలో, ఒకరి పాపంలోనూ ఒకరి ఎదుట ఏమన్నాడు? ఒప్పుకోమన్నాడా లేదా? ఒప్పుకున్నవాడు కనికరించబడతాడా అన్నాడు. అంటే చేసేసి ఒప్పేసుకోవచ్చా? ఎంతసేపు ఏముంది వీళ్ళకే? సత్కార్యాలు చేద్దాం, పురుకొల్పుదాం లేదు. ఏముంది? ఎక్కడో అక్కడ రాంగ్ రూట్లో కావాలి. ఏంటి? అల్పకాల పాపభోగం. ఏంటి? అల్పకాల పాపభోగం. ఏమన్నాడు? సులువుగా సిక్కులు పెట్టే పాపం, కాలు జారిపోయే చోటు. ఏంటది? కాలు జారిపోయే చోటు అది. దాని విషయంలో మనం జాగ్రత్త కలిగి లేకపోతే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నేను ఏ పాపం చేయట్లేదు కదా అనే కదా చాలామంది భావన. ఏంటి? చాలామంది యొక్క వాళ్ళు మోసం చేసుకునే సంగతి చెప్తున్నాను. నేను ఏ పాపం చేయట్లేదు కదా అనుకుంటా. నేను చెప్పనా ఏ పాపం చేస్తున్నారు? నాతో నేను చెప్పుకుంటాను, మీతో మీరు చెప్పుకోండి. మిమ్మల్ని మీరే అడగండి. మీ మనస్సాక్షిని అడగండి. మీ మనస్సాక్షిని మీరు అడగండి. మీరు ఏం తప్పులు చేస్తున్నారో చెప్తుంది. మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారో లేదో చెప్తుంది. మీ హృదయము మీ యందు దోషారోపణ చేయకపోతే మీరు దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉంటారు. మీరు విశ్వాసంతో ప్రభువుని వేడుకుంటారు. ఆయన వలన మీకు అవి కలుగుతాయని నమ్ముతారు. మీరు నిశ్చింతగా ఉంటారు, చింత లేకుండా జీవిస్తారు. మీకు చింత వస్తుంది అంటే అర్థం ఏంటి తెలుసా? మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేస్తుంది.
ఇప్పుడు మనం పాపాలు అని కనిపించే పాపాలు ఏం చేయట్లే మనం, కానీ మనకి మనుషులకి కనబడని పాపాలు చేస్తాం. ఏంటి? మనస్సాక్షిని అపవిత్రపరిచేటువంటి దురాలోచనలు అనేవి రావట్లేదా? ఎక్కడి నుంచి వస్తున్నాయన్నాడు? అయ్యి లోపల నుంచి. ఎవరికైనా కనిపిస్తాయా? అందుకే దాచేస్తున్నాం వాటిని. నేను చెప్పట్లా మనం పాపం చేయట్లేదని మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామని చెప్తున్నా. పాపం చేయలేదన్నా మోసపుచ్చుకుంటున్నాడు. పాపం లేదు అని చెప్పినా దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాడు. ఏంటి? నాలో పాపం లేదు అన్నవాడు సత్యంలో లేడు. నేను పాపం చేయలేదు అన్నవాడు కూడా దేవుణ్ణి అబద్ధికుడిని చేస్తున్నాడు. కాబట్టి అందుకనే యేసుప్రభు బలి ఏం నేర్పుతుంది తెలుసా? యేసుప్రభు బలి ఏం చెప్తుంది తెలుసా? ఎవరి దోషాన్ని, ఎవరి పాపాన్ని, ఎవరి చెడుతనాన్ని ప్రకటించమంటలేదు, లేకపోతే అల్లరి చేయమంటలేదు. ఎవరు చెడుతనం గురించి, ఎవడు పాపం గురించి మాట్లాడమంటలేదు అసలు. ఎందుకు? యేసుప్రభు మన పాపాలని మన మీద మోపకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. మన పాపాలన్నీ చెప్పాడా? మరి ఎదుటి వాళ్ళు పాపాలు చెప్పుకోవచ్చా? మనం ఎందుకు చెప్పుకోకూడదు? అసలు మనం చెప్పుకునే అయ్యి తెల్లారులైతే ఎవడో ఒకటి గురించి అయ్యే చెప్పుకో. అవునా? ఇంట్లో గొడవ వచ్చినా ఆ గొడవే, అలాంటి గొడవే. ఏమని? మనం ఏదో చెప్తాం, వాళ్ళు చెయ్యరు, వినరు. అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పాను నువ్వు వినలేదు, తిడతామా అంటే అప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? చెడుతాను, వాళ్ళు చెడుతాను. అవునా? పిల్లలు తిరుగుబాటు చెడుతాను, భార్య తిరుగుబాటు చెడుతాను, భర్త చెడుతాను కదా. ఆ చెడుతనం వల్ల ఏం కలుగుతుంది? కుటుంబంలో అశాంతి, దుఃఖం, బాధ కలుగుతుంది, కలగట్లేదా? ఇప్పుడు దేవునికి ఇష్టంగా అంటే ఎప్పుడు ఎవరికైనా ఇష్టం లేనిది ఏంటి? ఎవరు చెడుతనము ఎవరి ఎదుట చెప్పకుండా ఉంటేనే ఇష్టం. హే సన్నాసి అంటే చాలు, బాధ చేద్దలేదా? బుద్ధి లేదా నీకు అంటే చాలా? నీకు బుద్ధి లేదు, మీ బాబుకి బుద్ధి లేదు, మీ తాతకు బుద్ధి లేదు, మీ ముత్తాతకు బుద్ధి లేదు అంటారా? అనరా? అసలు మీ వంశమే బుద్ధి లేని వంశం అంటారా? అనరా? ఇటు బుద్ధి లేదని ఒకసారి అంటే అన్ని బుద్ధులు, అంతమందికి బుద్ధి లేదా అంటే ఎవరికి కూడా చెడుతానని చెప్పడానికే ఇష్టపడరు. నువ్వు నా బంగారం, నువ్వు నా గోల్డ్, నువ్వు నా వజ్రం, నువ్వే నాకు అన్నీని, అసలు నీ అంత అందగతి ప్రపంచంలో లేదు అని ఏదేదో పొగిడేస్తున్నావు అనుకో, ఏమనుకుంటారు? కొంచెం అనుమానం వస్తుంది, ఏంటి ఎంత ఎలా పొగుడుతున్నాడు ఏంటి అని ముందు కదా. అవునా? అలా కాకుండా ఎప్పుడు తప్పు నేరం మోపకుండా, ఎప్పుడు తను ఏమంటే అదే, నువ్వేమంటే అదే, నువ్వేదంటే అదే అన్నావు అనుకోండి, కోపం వస్తుందా? రాదు. చెప్పిన మాట చెప్పినట్టు ఇంటూ విధేయుడై ఉన్నప్పుడు భర్తకి ఇష్టంగా, భార్యకి ఇష్టంగా, తల్లిదండ్రులకి ఇష్టంగా, అత్తమామలకి ఇష్టంగా, మన చుట్టూ ఉన్న వారు అందరికీ ఇష్టంగా మనం ప్రవర్తిస్తున్నాం. మా అత్త పనికి మాలిందని మనం అంటలేదు. ఒకవేళ మీ అత్తగారు ఎలాంటిదో మా అత్తగారి సంగతి నువ్వు నాకు చెప్పకో, వెళ్ళి మీ అత్తగారి సంగతి చూసుకో, నీ గొడవ చూసుకో, మా ఇంట్లోకి మేము చిచ్చెట్టుకో అంటే మళ్ళీ వస్తుంది ఎప్పుడన్నా? రాదు. అలా చెప్పాలి. కానీ మీ అత్తగారా ఏంటి చెప్పు అని చెప్పి అత్తగారి మీద ఏదో చెప్పి ఏదో పెట్టిపోద్ది. ఎందుకు వచ్చింది ఇంతకే? మనకేమో మన ఇంట్లోనేమో నిప్పేసింది, మన ఇంట్లో ఉన్నది ఏదో వస్తువు బయటికి వెళ్ళిపోతావు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మా అత్తగారి గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు బాగా తెలుసు అన్నావు అనుకోండి, ఆవిడ మాట్లాడదు. అప్పుడు ఏం కావాలో ఉప్పు పప్పు అడుగుద్దా అంటే 2 మిగులుతాయి అనమాట. మనకి 2 మిగిలితే 3 కలిసి వస్తాయి. ఏంటయ్యి? ఒకటి ఆ వస్తువు మిగిలిపోద్ది కదా. 2 అత్తగారి గురించి కుటుంబంలో సమాధానం ఉంటుంది. కలిసి వచ్చేది ఏంటంటే సంతోషం అనమాట. కానీ మనం ఏం చేస్తాం? అవి వాళ్ళకి తాకట్టు పెడతాం, వాళ్ళకి పప్పు ఇచ్చేస్తాం. అప్పు అడిగారు అనుకోండి, పప్పు ఏమని అడిగారు, ఏదో అడిగారు, అది ఇచ్చేస్తాం. ఇంట్లో ఉన్న సమాధానం ఇచ్చేస్తాం, సంతోషాన్ని కూడా వాళ్ళకి ఆపు చెప్పేస్తాం. ఆవిడ పప్పు పెట్టుకుని సంతోషంగా సంకలు కొట్టుకుంటూ పోద్ది. ఎందుకు? నిప్పేసానని. అదే సాతాను అనమాట. అది ఎవరో సాతాను. ఎందుకు పక్కింటి ఆవిడ సాతాను అలా వస్తాడనమాట. ఆ రోజు సర్పాన్ని వాడుకున్నట్టుగా అది వాళ్ళని వాడుకుంటాడు. మంచివాళ్ళే, వాళ్ళు మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళని వాడతాడు. ఒకసారి ఇంట్లో వాళ్ళని వాడతాడు. ఎవరన్నా ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా ఇచ్చారనుకోండి సాతానికి చెయ్య, వాళ్ళు వాడు కూడా
అందుకని పక్కింటి వాళ్ళ మీద వేసి ఇచ్చే అద్వానే వేయొద్దు. మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళని వాడేస్తాడు. ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు ఉంటారు సాతాను ఏజెంట్లు. మన ఇళ్ళల్లో ఎవరో ఉండకుందిరు కాక. ఎందుకంటే ఎవరో ఒకడున్న చాలు ప్రమాదమే. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మెల్లగా అలా ఆలోచించండి. ఎలాగా చెప్పొద్దు, బయటికి ఆలోచించండి. మా ఇంట్లో సాతాను ఏజెంట్ ఎవరని, అప్పుడప్పుడు సాతానుతో షికారుకి వెళ్ళేది ఎవరని ఆలోచించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు యొక్క బలి మౌనం వహించాడు ఆయన. ఏంటి? అందుకని మీ చెడుతానని చెప్పడం మీకు ఇష్టం ఉండదు. మన చెడుతానం ఎవరైనా చెప్పుకుంటే ఇష్టమా? ఇష్టం లేదు. మనం ఎంత పనికిమాలినమైనా మన గురించి మంచిగా చెప్పుకుంటే, నువ్వు చాలా మంచిదనమాట, పక్కన ఆవిడ చెప్తుంది, అయ్యి బాబు ఆవిడ ఎంత మంచిదని. అసలు నిజమో అబద్ధమో? నేను మంచిదాన్ని కాదని ఎవరైనా అంటారా? అది ఏదో డూప్లికేట్ డూపింది నీ గురించి, ఏదో అవసరం ఉండి ఉంటుంది నాతోటి, అందుకని అలా చెప్పింది అని అంటామా? నమ్మే మనం మంచోళ్ళు అంటే చాలు నమ్మేస్తాం. అంత తేడాగలం అనమాట మనం. కనుక ఎవరు పొగిడినా సరే మోసపోవద్దు. ఎవరైనా తిడుతుంటే విమర్శిస్తుంటే ఏం చేయాలి? ఓహో మన తప్పులన్నీ మనకు చెప్తున్నారు అని ఓహో సంతోషించాలి. ఏంటి? సంతోషించాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. ఏమని? దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పాలి. ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని. వాళ్ళు తిడుతున్నప్పుడు మనం ఇంకో 4 తిట్లు తిట్టకూడదు. ఏం చేయాలి? దీవించాలి, దీవించి మౌనంగా ఉండాలి. ఇంకా తట్టుకోలేకపోతే ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని ఏడవాలి. ఎవరి దగ్గర ఏడవాలి? అది అంటే ఏడకుండా ఉండలేకపోతే ఏడు, తలుపేసుకుని ఏడు. అంతే. ఏడకుండా ఉండలేకపోతే మరి తలుపేసుకుని ఏడాలి అంతే. ఒకవేళ ఉండగలిగితే ధైర్యంగా ఉండు, చెలించుకో, దెబ్బలాడుకో, ఎదిరించుకో. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. యేసుప్రభు ఏం చేశాడు? అదే చేశాడు. సరే అమ్మా, నువ్వు అన్నయన్నీ నిజమే, నేను సరిదిద్దుకుంటా, నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అనాలి. అసలు ఇదేంటి ఇంత దెబ్బలాట? ఆలోచన, ఆశ్చర్యం అన్నీ కలిగించాలి. ఇదేంటి వీడు ఇలా మారిపోయింది, ఇలా మారిపోయాడు ఏంటి, ఇతను ఆశీర్వదిస్తున్నాడు ఏంటి? ఇప్పుడు తిట్టినోళ్ళని తిడితే గొడవ పెరుగుతుంది, ఆశీర్వదిస్తే ఇంక గొడవ లేదు, ఇంక డిస్కషన్ లేదు. ఇప్పుడు నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, అలాంటి దాని ఇలాంటి దాని, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఇవన్నీ నేనే చేశానా? అమ్మో నీకు బాధ కలిగిందమ్మా, క్షమించమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, ఇక నీ మీద నన్ను బట్టి నీకు అలాంటి నష్టం, అలాంటి కష్టం రాదమ్మా అని చెప్పి ఒప్పుకోవాలి. అది యేసుప్రభు బలి. అంటే ఇప్పుడు యేసుప్రభు బలి అయ్యాడంటే మనం ఎదుటివారి పాపాలని ఓపెన్ చేయకూడదు. పేతురు గారు ఏం చెప్పాడు? ప్రేమ అనేక పాపములను కప్పును అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ప్రేమించాడు, మన పాపాలు కప్పాడు. మనం మన కుటుంబాన్ని, మన సహోదరులను, మనం చుట్టూ ఉన్న సమాజంలో మనుషులందరిని ఏం చేయాలి? ఆయన ప్రేమించినట్టుగా ప్రేమిస్తే వాళ్ళ పాపాలను ఏం చేయాలి? కప్పాలా, ఇప్పాలా? కప్పాలి. అల్లరి చేయకూడదు, ఎవరి గురించి చెడుగా, అంటే నిజంగా చేసినా కూడా చెడు ప్రచారం చేయకూడదు. ఇది మన యొక్క బలహీనత అన్నమాట. మనం సువార్త చెప్తామా, చెడుతనం చెప్తామా? చెడుతనమే చెప్పాం ఇప్పుడు వరకు. ఇప్పుడు ఏం చేయాలి? సువార్త చెప్పు, చెడుతనం ప్రచారం చేయకు. ఎవరు చెడుతనము ప్రచారం చేయకు. ఆలోచించండి, మనకే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు చెడుతనం ప్రచారం చేసాం, ఎవరో వచ్చి నువ్వు ఇలా చేసావంట కదా అని అడిగి, ఎవరితో చెప్పిందే? అదిగో అదే చెప్పిందంటే గొడవ అయిపోద్దా అవుదా? ఎందుకు ఇప్పుడు పొల్లెట్టేసింది మధ్యరకంగా. మనకేమో చెప్పిదాకా ఏం ఆగలేదు, కడుపుతా ఆగలేదు, చెప్పేశాం. ఆవిడ వచ్చి ఏం చేసింది? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఏంటి నువ్వు ఇలాగంట కదా, అది ఇలా చెప్పింది అనగానే దాన్ని కేకేం చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తుంది? అయిపోలేదు గొడవ. అదే మనం చెప్పలేదు. అసలు తప్పు చేసింది ఎవరు? ఆ వ్యక్తి. ఆ తప్పుని మనం చెప్పి చివరికి మనం ఏమయ్యాం? ఆ తప్పు మన మీద వేసుకున్నాం, మనం తప్పుడోళ్ళు అయిపోయాం. ఇప్పుడు వచ్చి గొడవ పెడుతుంది, నువ్వు అలాంటి దాను, నువ్వు ఇలాంటి దాను, నీ గురించి తెలుసా, నీ మొగుడు అలాంటోడు, ఇలా అని ఏదో మొత్తానికి అన్నీ తవ్వేసి కదా ఇంట్లో అన్నీ ఏం చేస్తే ఈదులో పెట్టేసింది. ఎందుకే? మనకేమైనా సంబంధం ఉంది దాంతో? లేదు, ఏ సంబంధం లేదు. కానీ మనం ఏం చేసాం? వాళ్ళు చెడుతరాన్ని ప్రకటించాం, బయటికి చెప్పాం. అది మళ్ళీ చివరికే మనకు చెడైంది. అదే సువార్త చెప్పు, మనకు సంతోషం, వాళ్ళకి సంతోషం, దేవునికి సంతోషం. చూసారా? అవునా? ఒకటి కొంటే 2 ఫ్రీ. కానీ ఇక్కడేంటి? నువ్వు ఒకటానికి ప్రసారం చేస్తే 3 వస్తాయి నీకు.
లాసు, నష్టం. అవునా? శ్రమ. యేసుప్రభు ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు బలయ్యాడని చెబుదాం. శ్రేష్టమైన బలిని ఒప్పుకుందాం. ఏంటి? నీ కొరకు యేసుప్రభు బలయ్యాడు, నా కోసం నన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన బలయ్యాడు. రెండవది, ఒకటి శ్రేష్టమైన బలి. రెండు, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇప్పుడు మనకేంటి సాక్ష్యం కావాలి? నీతిమంతుడు అనే సాక్ష్యం కావాలి. ఈమె నీతిమంతురాలు. అలాగే ఎప్పుడు ఇతరుల మీద చెడు మాటలు ప్రసారం చెయ్యదు. ఎవరైతే నన్ను నీతిమంతులుగా చేయడానికి ప్రభు నా కొరకు బలయ్యాడని నమ్ముతారో వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు. అంటే ఆయన బలి ఉండిపోలా, ఏం చేశాడు? తిరిగి లేచాడు. లేచినప్పుడు మనం ఏమయ్యాం? విశ్వాసం వస్తే నీతిమంతులు అయ్యాం కదా. ఇప్పుడు మనం నీతిమంతులు అనే సాక్ష్యం ఎలా పొందుతున్నాం? ఆయన బట్టి కదా. అందుకని మనం ఎప్పుడు ఎవరి తప్పుల గురించి అయితే విషయం ఏంటంటే బయట ప్రసారం చేయకూడదు. కానీ సంఘంలో ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. సంఘంలో చెప్పమని చెప్పాడు. ఎందుకు? మళ్ళీ ఎవరో ఇలాంటి తప్పు చేయకుండా, వాళ్ళు దారి తప్పకుండా సరి చేయడానికి. సంఘం అంటే కుటుంబం. కుటుంబంలో సేవకుడు తండ్రి. కాబట్టి తండ్రి ప్రేమించి ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఓకేనా? అవునా కదా? సంఘంలో ఏదన్నా చెప్తే బాధపడచ్చా? బాధపడకూడదు. బాధపడినోడు పాడైపోతాడు. బాధపడినోడు ఏమవుతాడు? పాడైపోతాడు. అందుకని పాడైపోకుండా ఉండాలంటే నా కొరకు నన్ను ప్రేమించి చెప్పారు, ఇది నా మేలు కొరకేనని సరిదిద్దుకుంటాం. అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పాస్టర్ని కదా. నన్ను అంటాడా అలాగా 10 మందిలో అలాగ అంటాడా అని మనం పక్కల దగ్గరికి వెళ్ళి మొన్న నీ గురించి అనలేదేటి అని మన వాళ్ళ కూడా ఎక్కేసి వీళ్ళిద్దరు కలిసి చెడిపోతారన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరిలోకి దూరిపోతాడు. ఎవరు? అది ఆడొచ్చేస్తాడనమాట. వీళ్ళిద్దరు కలిసి పాడైపోయి ఇంకొకరి దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళి అంతేగాని బోధ విషయంలో ఏదన్నా తేడా జరిగితే మన ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం, అది నీకు అర్థమైందా? అర్థం కాలేదు. మరి మన ఇద్దరికి నీకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. మన ఇద్దరం వెళ్ళి అడుగుదాం అనుకుంటారా? అది అడగరు. మీరు ఏది అడుగుతారు? ఇలాగ అన్నారు, ఏంటి అది అని అడిగితే వస్తారన్నమాట. అర్పణను బట్టి నీతిమంతుడు అని సాక్ష్యం ఇవ్వాలా దేవుడు? ఎలా ఇచ్చాడు? విశ్వాసాన్ని బట్టి అర్పణ ఇచ్చాడు. విశ్వాసాన్ని బట్టి కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైన బలిని దేవుడికి ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని బట్టే హేబేలు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది ఎవరో? సాక్ష్యం ఇచ్చింది ఎవరో? దేవుడు. సాక్ష్యం ఇచ్చింది ఎవరో? మన నీతిమంతులను సాక్ష్యం ఇచ్చేది ఎవరు? దేవుని ఎదుట మనం నీతిమంతులమని సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ హేబేలుకి మధ్యలో క్రీస్తు అనే విశ్వాసమే ఉన్నది. కానీ ఈరోజు ఆ విశ్వాసం శరీరధారి వచ్చాడు, ఇప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు హేబేలు గురించి సాక్ష్యం ఇస్తే విశ్వాసాన్ని బట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి ఎదుట, మనం నీతిమంతులు అని. అవునా? దేవుడేమో హేబేలు యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? హేబేలు గురించి. మరి మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తు. ఎవరి ఎదుట? అది ఇస్తాడు. అంటే హేబేలు యొక్క బలికిని మన కొరకు బలి అయిన క్రీస్తుకిని అంత తేడా ఉందన్నమాట. టోటల్గా హేబేలు యేసుక్రీస్తుని బట్టి నీతిమంతుడు, మనము యేసుక్రీస్తుని బట్టే నీతిమంతులం. కానీ హేబేలు అర్పించిన బలి అది మేక లేకపోతే గొర్రె అనుకోండి. కానీ మన కొరకు అర్పించబడిన బలి ఏంటి? యేసుక్రీస్తు. అది నాశనం అయిపోయేటువంటి లేకపోతే మారిపోయే జీవం. యేసుక్రీస్తు నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు. కాబట్టి శ్రేష్టమైన బలే కదా అదే అన్నమాట. హేబేలు అర్పించిన బలి కంటే శ్రేష్టమైన బలిలో మనమున్నాం. కాబట్టి ఆ బలికి యేసుక్రీస్తు నీడ, అప్పుడు నీడ, ఇప్పుడు నిజస్వరూపం. ఇప్పుడు మనం నిజంలో ఉన్నాం, మనం సత్యంలో ఉన్నాం. కాబట్టి మనం నీతిమంతులమని యేసు రక్తము దేవుని ఎదుట ఏమనించది? సాక్ష్యం ఇస్తుంది. దేనిని బట్టి నీతిమంతులం అంటే విశ్వాసమును బట్టి నీతిమంతులం. విశ్వాసం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తునందు మనము నీతిమంతులం.
ఇప్పుడు దేవుడికి మనం కనబడుతున్నాం, యేసుక్రీస్తు కనబడుతున్నాడు? మనం కనబడతల్లా, యేసుక్రీస్తులోనే మనల్ని చూస్తున్నాడు. ఏంటి? యేసుక్రీస్తులోనే మనల్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తుకు వేరుగా పక్కనెట్టాడు అనుకోండి, మన పనికిమాల బుద్ధులన్నీ ఆయన కనబడతాయి. మనం ఇంట్లో రహస్యంగా ఆలోచించి మన హృదయపు ఆలోచనలన్నీ ఆయనకు కనపడతాయి. అసహ్యం వేస్తుంది ఆయనకి. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడు, మర్చిపోతాడు ఆయన. అంతే. ఏం చేస్తాడు? మనల్ని మర్చిపోతాడు ఆయన. మర్చిపోతాడా? మర్చిపోతాడండి. యేసుక్రీస్తులు పక్కన పెడితే మర్చిపోడా? మీరెవరో నేను ఎరగను అంటాడు. అవునా కదా? అదే మర్చిపోవడం అంటే. యేసుక్రీస్తుకు వేరుగా సుమా నేను అన్నదే. యేసుక్రీస్తులో మనల్ని విడువను, అది విషయం. అది యేసుక్రీస్తులో ఆయన మనల్ని చూస్తే మర్చిపోడు, విడిచిపెట్టడు, ఎన్నటికీ ఎడబాయడు. యేసుక్రీస్తుకు వేరు చేస్తే, యేసుక్రీస్తులోంచి మనం వేరైపోతే నేను ఎవడో ఎరగను మర్చిపోతాడు. నీ సావు నువ్వు సావును వదిలేస్తాడనమాట. నీ బాధలయ్యో నువ్వు పడేని వదిలేస్తాడనమాట. చేయరాని కార్యములు చేటుకు భ్రష్ట మనసుకి వదిలేస్తాడు. అందుకని ఏమైనా చేస్తారు. ఇక ఎంత ప్రేమించాడో కదా. మూడో విషయం ఏంటది? అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకో మాట అడుగుతున్నాడు. ఇప్పుడు మనము చనిపోయామా లేదా? ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. ఇప్పుడు చెయ్యొద్దండి. నేను చచ్చిపోయాను. చూడండి, అందులో ఏముంది తెలుసా? నేను చచ్చిపోయాను. మళ్ళీ చెప్తాను, మీకు హింట్ ఇస్తాను. అయితే నేను చచ్చిపోయాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నేను చచ్చిపోయాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అది నేను చచ్చిపోయాను. చిన్న మాట అంటే చచ్చిపోయినాడు మళ్ళీ బతికొచ్చేస్తాడు. సరిగ్గా చెప్తానేనండి. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు ఏమంటాడంటే, 2వ అధ్యాయం 10 నుంచి చదువు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఏమండి ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలని నేను వారి కొరకు. మనం కూడా అంతేనా? ఓర్చుకోవాలి. సరే తర్వాత అర్థమవుతుంది. చూడండి 11. ఈ మాట నమ్మదగిందట. ఏంటి ఆ మాట? ఏదనగా కింద ఉంది, పైది కాదు. నమ్మదగిందంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ బ్రతుకు ఎప్పుడు బ్రతుకు? ఇప్పుడుదా లేకపోతే చచ్చిపోయిన తర్వాత బ్రతుక? ఇప్పుడే. ఇప్పుడు ఆయనతో కూడా చనిపోతాం. పాప విషయంలో చనిపోయాం, లోక విషయంలో చనిపోయాం, శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర ఇచ్చల విషయంలో చచ్చిపోయాం. చచ్చిపోతే ఇప్పుడు ఏం చేస్తాం? ఆయనతో కూడా బ్రతుకుతాం. అంటే ఇప్పుడు ఆయనతో. అందుకే పౌలు అంటాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు. అంటే నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డానంటే నేను క్రీస్తు కూడా ఏమయ్యాను? చచ్చిపోయాను. నేను చచ్చిపోయాను. అందుకని ఇలా అన్నాను, నేను చచ్చిపోయాను. ఇప్పుడు ఇంకో మాట ఉంది. ఇంటి దగ్గర గొడవ వచ్చింది. వాళ్ళతోటి ఏమని చెప్పాలి? తిడుతున్నారు. వాళ్ళు తిడుతున్నారు అనుకోండి, లేనిపోని బూతులని తిట్టేస్తున్నారు. అప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్ళి మెల్లిగా, నేను చచ్చిపోయానండి, నేను నిన్ను తిట్టను, నేను చచ్చిపోయాను, నేను బతుకుంటే నీ పరిస్థితి వేరేగా ఉండేది, నేను చచ్చిపోయాను, నిన్ను తిట్టను, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అన్నాం అనుకో, దీవించుగాక అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? అలాగే కోసి కారం అంటించినట్టు ఉంటుంది. ఏంటి ఇలాగా ఈ చెంప కోసేసి కారం అంటించేస్తే ఎలా ఉంటుంది? చెయ్యి కోసేసి కారం అంటించేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఆ మంట కంటే ఈ మంట ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక దెబ్బలాట ఉండదు, ఇక అరుపులు కేకలు ఉండవు, అంతా సైలెన్సే. వైలెన్స్ లేదు, ఇక సైలెన్సే. చేసి చూస్తారా? అలాంటి పరిస్థితి అయితే చెయ్యండి.